మందికి సీఎం సార్ని డైరెక్ట్గా కలవాలి, ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కానీ అట్లేనడన్నా మన ఊరికెళ్ళి వచ్చినా అర్ధ కిలోమీటర్ దూరంలోనే పబ్లిక్ని ఆగబెడతారు. ఎమ్మెల్యే సార్కి చెప్పుకుంటేనేమో ఆ రేపు సుద్దంతి ఆ సుద్దంతి అని అనుకుంటా జరుపుతాడు. పట్నం వచ్చిన సార్ని కలుద్దామంటే ఎట్లా కలవాలో తెలియదాయే. అయినా అందరు కలిసి మాట్లాడారంటే ముఖ్యమంత్రి సార్కి ఇలా అవుతుందా? కాదు కదా. అందుకే సార్ చెప్పే ముచ్చట్లిని మీ సమస్యలు చెప్పుకునేందుకు ఈ సౌలభ్యం చేసినట్టున్నారు. ఎట్లుంది ఫేస్బుక్ లో సీఎం సార్ కమ్మ? సూపర్ ఉంది కదా. ఎడమ దిక్కు సార్ పోటు ఉంది, పెద్ద పేజీలనేమో మన స్వప్నం మన లక్ష్యం బంగారు తెలంగాణ అని నవ్వుకుంటూ చెప్తున్నాడు సీఎం సారు. నిన్ననే కొత్తగా ఫేస్బుక్ లో కమ్మ తెరిచిండు సారు. ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసిండో లేదో లక్షల మంది లైకులు కొట్టిండ్రు. ఇప్పటిదాకా సార్ పేరుతోని శానా కమ్మలే ఉండే ఫేస్బుక్ లా, గయన్ని సార్ అభిమానులు పెట్టినాయే. కేసీఆర్ సార్ పేరు పక్క పొంటి బులుగు రంగు టిక్కున్నది కదా, ఇదే అస్సలు అకౌంట్ అన్నట్టు. ఇక సార్ ఏం చెప్పాలనుకున్నా ఫేస్బుక్ కమ్ ఓపెన్ చేసి అందులో ముచ్చట్లు రాసుకొస్తాడన్నట్టు. ఆల్రెడీ మొన్న పెద్ద నోట్ల రద్దు మీద సీఎం సార్ అసెంబ్లీలో మాట్లాడిండు కదా, అదంతా ఫేస్బుక్ లో పెట్టిండ్రు సార్ని ఫాలో అయ్యేటోళ్ళ కోసం. ఇక రేపో ఎల్లుండో ఫేస్బుక్ నుంచే పబ్లిక్ తోని డైరెక్ట్ గా మాట్లాడతాడట. ఇక సర్కార్ కొత్తగా ఏం పథకాలు పెట్టినా నిమిషం సేపట్లో ఫేస్బుక్ కమ్మలకు వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ ఏడుదాకా వచ్చింది, కొత్తగా ఇంకేడేడ కట్టిస్తున్నాం, మిషన్ భగీరథ పనులు ఏడుదాకా వచ్చినాయి, పైప్ లైన్లు ఏడుదాకా వర్షిండ్రు, కొత్త నల్లాలు ఇంట్లోకి ఎప్పుడు ఫిట్ చేస్తారు, ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకుంటాడు. మనం కూడా ఏమన్నా చెప్పాలనుకున్నా ఫేస్బుక్ లో చెప్పొచ్చు. జల్దీగానే పిట్టెగుట్లో కూడా అకౌంట్లు తెరిచి అందులో ఉన్నోళ్ళకి కూడా ముచ్చట్లు చెప్తాడట.